హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. ఈరోజు వీరప్పగుడి కళ్యాణ మండపంలో గుంతకల్ నియోజకవర్గము మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హమాలి నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ యొక్క హమాలి సంఘాలన్నీ కూడా ఏఐటీసీకి అనుమతించబడినాయి. ఏఐటీసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శి కూడా మన రాజారెడ్డి గారు, అదేవిధంగా రాజేష్ గౌడ్ గారు, హమాలి యూనియన్ జిల్లా నాయకులు మహేష్ గారు అందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ సుమారు ఒక 500 మంది కష్టజీవులు, శ్రమజీవులు అయినటువంటి చెమటొచ్చి పనిచేసేటువంటి మూటలు మోసే హమాలీలు సమస్యల గురించి ఈ సదస్సులో చర్చించడం జరిగింది. ముఖ్యంగా హమాలీలకు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చి వారిలో ఉన్నటువంటి దురలవాట్లను మాన్పించి ఒక సన్మార్గం వైపు నడిపించేదానికి తీవ్రంగా ఏఐటీసీ కృషి చేసింది. అందుకనే హమాలీ కుటుంబాల్లో కూడా ఈరోజు బీటెక్ చదివే వాళ్ళు, ఎంఏ చదివే వాళ్ళు, పీజీ చదివే వాళ్ళంతా కూడా చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లుతూ ఉంది. వాళ్ళు కష్టపడే, వాళ్ళ చెమటొచ్చి పనిచేసే ఆ స్థాయికి ఎదిగినారు. దానికని ఈరోజు వారందరూ కూడా వారి హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తించాలని చెప్పాలని ఈ హమాలీ సదస్సులో తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ప్రజా జీవనంలో, సమాజంలో మనం కూడా ఒక భాగం కాబట్టి హమాలీలు కూడా సమాజ సేవకు ఉపయోగపడేటువంటి పనుల్లో కూడా భాగస్వాములు కావాలని, ఆ విధంగా ప్రజలకు ఉపయోగపడుతూ మరి రైతులకు అనుకూలంగా, వ్యాపార వర్గాలకు అనుకూలంగా వెలుగుతూ వారితో కూలీ రేట్లు మెప్పించి ఒప్పించి తీసుకోవాలని, వారిని నొప్పించే పనులు ఏమాత్రం చేయకోకుండా ఉండాలని, అదేవిధంగా హమాలీ కార్మిక సంఘాలు ఏ కూలీ రేట్లు అయితే నిర్ణయిస్తుందో అదే కూలీ రేట్లు తీసుకొని ఈ యొక్క సంఘానికి మంచి గౌరవము, మంచి ప్రైజ్ ప్రతిష్టలు తీసుకురావడం ద్వారా హమాలీలకు ఒక గౌరవంలో మరింత మంచి స్థానము లభిస్తుంది. కాబట్టి ఇలాంటి కష్టజీవులకు అందరూ కూడా ఒక సంక్షేమ బోర్డుని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలు ఉండేదానికి స్థలము, ఇల్లు, దాంతోపాటు హమాలీ వృత్తి చేసి ముసలివారైనటువంటి వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి హమాలీలకు పెన్షను, దాంతోపాటు వారి కుటుంబ పోషణకి అవసరమైనటువంటి వృత్తిని వారి ఇంట్లో ఉన్నటువంటి వారికి ఇవ్వాలని చెప్పాలని మేము ఏఐటీసీ తరఫున, సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు హమాలీల్లో గత 5 టర్ములు అంటే 5 సార్లు మున్సిపల్ కౌన్సిలర్లుగా హమాలీలనే ఈ యొక్క వార్డులో 26 వార్డులో చేయడం జరిగింది. అది ఏఐటీసీ యొక్క గొప్పతనము, సిపిఐ పార్టీ యొక్క గొప్పతనం అని చెప్పాలని ఈరోజు సగర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే డబ్బు ఉన్న రాజకీయాలు, డబ్బు కలిగిన వాళ్ళకే స్థానాలు, డబ్బు కలిగిన వాళ్ళకే పదవులు ఇచ్చేటువంటి ఈ రోజుల్లో ఒక మూటలు మోసేటువంటి హమాలీలకు కూడా సముచితమైన స్థానాన్ని ఇచ్చి వారిని మున్సిపల్ కౌన్సిలర్లుగా చేసినటువంటి ఘనత సిపిఐ పార్టీకి, ఏఐటీసీకి ఉందని చెప్పి మనవి చేస్తూ, మరింత భవిష్యత్తులో వారు చలివేంద్రాలు పెట్టడము, అదేవిధంగా చెట్లు నాటడము, శ్రమదానాలు చేపట్టడము, ఆ విధంగా ప్రజా మన్ననలు పొందాలని చెప్పాలని ఈ యొక్క సమావేశంలో సూచించడం జరిగింది. దాంతోపాటు ప్రతి గ్రామంలో కష్టజీవులుగా ఉన్నటువంటి హమాలీలకి సంఘాలు ఏర్పాటు చేసి వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలని ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ యొక్క స్థానిక ప్రజాప్రతినిధులు కలుగజేయాలని చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రస్తుతం జీవన ప్రమాణాలకు అనుగుణంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి హమాలీలకి కూలీ రేట్లు పెంచాలని, ఎందుకంటే కేంద్ర పార్లమెంటరీ బోర్డు నిర్ణయం ప్రకారము కుటుంబం బతకడానికి 35,000 రూపాయలు నెలకు అవసరమవుతుందని చెప్పి పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. దాని ప్రకారము కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి, ప్రధానంగా హమాలీ, తోపుడు బండ్ల కార్మికులు, ఆటో కార్మికులు, వీళ్లకు సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలు కావడం లేదు. వాళ్లకు స్వయం ప్రతిపత్తితో బతుకుతున్నటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం ఏమీ కూడా వాళ్ళకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడం లేదు. కాబట్టి ప్రభుత్వము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే, ఎందుకంటే హమాలీలకు సంబంధించి మరి
ఏదైతే ఇతర రంగాలకు సంబంధించి ప్రజల నుంచి సెస్ వసూలు చేసి దాన్ని సంక్షేమ బోర్డులో పెట్టి సంక్షేమ బోర్డు మరి పునరుద్ధరించాలా. ఇంతకుముందు సంక్షేమ బోర్డు భవన నిర్మాణ కార్మిక సంఘ వాళ్ళకు ఉంది. ఇప్పుడు హమాలీలకి మరి ఆటో డ్రైవర్లకి మరి వీధి విక్రయదారులకి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరి అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు వాళ్ళకి ఏదైనా ప్రమాదాలు జరిగితే పట్టించుకునే నాదులు లేదు. మరి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు గూడు గుడ్డ వాళ్ళకి సరిగ్గా అందడం లేదు. మరి వలసకు వచ్చి గ్రామాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు ఏదో పని చేసుకొని బతకాలి కాబట్టి హమాలీ రంగంలో స్థిరపడినారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మరి బాధ్యత వహించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే దాని నుంచి ఏదైనా ప్రమాదం జరిగితే నష్టపరిహారం కావచ్చు, లేదా కాలో చేయకపోతే దానికి సంబంధించి నష్టపరిహారం కావచ్చు, వాళ్ళ పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి మరి స్కాలర్షిప్లు కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అన్ని డిమాండ్స్ కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈ పరిష్కారం అయ్యేంత వరకు కూడా మరి 20వ తేదీ మే 20న సార్వత్రిక సమ్మె ఉంది. ఆ సమ్మెలో డిమాండ్స్ అన్ని కూడా ప్రతిబింబించే విధంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా 50 కోట్ల పైచీలకు కార్మికులు ఉద్యోగులందరూ కూడా సమ్మె చేయబోతున్నారు. ఈ సమ్మె కన్నా ప్రభుత్వాలు దిగొచ్చి కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. అసంఘటిత రంగంలో ఎక్కువ శాతంగా ఉన్నటువంటి హమాలీ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి, దాంతోపాటు వాళ్ళు రిటైర్డ్ అయ్యి పనులు చేసుకోలేని సందర్భంలో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పెన్షన్లు ఇవ్వాలని, దాంతోపాటు ప్రతి ఒక్క హమాలీ కార్మికుడికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలనే అనేకమైనటువంటి డిమాండ్లతో ఈరోజు ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో ప్రత్యేకంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించడానికి కూడా ఏఐటీసీగా హమాలీ వర్కర్స్ యూనియన్గా ముందుకు పోతున్నాం. ఈ కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒకసారి ఆలోచన చేయాలా. ఈరోజు పక్కన ఉన్నటువంటి ఈ కేరళ రాష్ట్రంలో కానీ, తమిళనాడులో కానీ, తర్వాత యూపీలో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, తర్వాత మధ్యప్రదేశ్లో కానీ కొన్ని సంక్షేమ చట్టాలు ఉన్నాయి. ఈరోజు మతాడా అనే చట్టం కానీ, తర్వాత కేరళలో ఒక సంక్షేమ బోర్డు కానీ, ఇలా అనేకమైనటువంటి రాష్ట్రాల్లో కూడా ఈరోజు హమాలీ కార్మిక ప్రత్యేక సంక్షేమ బోర్డులు ఉన్నాయి. ఈరోజు చెస్సుల రూపంలో వసూలు చేసి ఈరోజు కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డులో పెట్టి ఏవైతే హమాలీ కార్మికులకు సంబంధించిన సమస్యలు ఉన్నా అవన్నీ పరిష్కరించుకునే విధంగా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా ఏఐటీసీగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతోంది. ఆ సమ్మెలో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ ఉన్నాయో ఆ 4 లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని చెప్పి, పాత 44 కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వెంటనే కొనసాగించాలనే ప్రధానమైనటువంటి డిమాండ్తో ముందుకు పోతున్నాం. అదే పద్ధతిలో అదే సమ్మెలోనే హమాలీ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల మీద కూడా ముందుకు తీసుకుపోయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడానికి ఏఐటీసీగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి హమాలీ కార్మికులు సంఘటితంగా ప్రతి ఒక్కరూ ఆ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం.